శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల కాలంలో వరుసగా బాలింతల మృతిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్కాట్పేటకు చెందిన సులోచన ఈ నెల 22న వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. 24న ఆమెకు ఆపరేషన్ చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే అదే రోజు రాత్రి సులోచన మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సులోచన మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల కాలంలో వరుసగా బాలింతల మృతిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్కాట్పేటకు చెందిన సులోచన ఈ నెల 22న వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. 24న ఆమెకు ఆపరేషన్ చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే అదే రోజు రాత్రి సులోచన మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సులోచన మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. రైట్, బాలింత మృతికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, రైట్, శ్రీకాకుళం జిల్లాలో బాలింత మృతికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, శ్రీకాకుళం జిల్లా స్కాట్పేటకు చెందిన సులోచన అనే 21 ఏళ్ల గర్భిణీ స్త్రీ పురుషులతో ఈ నెల 22న రిమ్స్ హాస్పిటల్లో అయితే చేర్పించడం జరిగింది. 24వ తేదీన ఏదైతే ఆమెను రిమ్స్ హాస్పిటల్లో చేర్పించారో దాని తర్వాత 2 రోజులు అబ్జర్వేషన్ ఉంచిన తర్వాత 24వ తారీఖున వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయడంతో ఒక ఆడబిడ్డకైతే ఆమె జన్మనివ్వడం జరిగింది. కానీ తర్వాత అదే రోజు రాత్రి సులోచన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు వైద్యం తెలిపారు. దీంతో సులోచన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె మృతదేహంతో ఆమె స్వస్థలమైనటువంటి ఎల్లంపేట వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకైతే దిగారు. అసలు వైద్యుల్ని నిర్లక్ష్యం కారణంగానే సులోచన మృతి చెందిందని, ఆమెకు ఎలాంటి ఇబ్బందులు, ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు లేవు, ఆరోగ్యంగా ఉందని చెప్పి సాయంత్రం మాత్రం మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారని ఆరోపిస్తూ ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు రావడంతో ఉద్రిక్త వాతావరణంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అటు పోలీసులకి, ఇటు సులోచన కుటుంబ సభ్యులకి, ఇరు వర్గాలకి మధ్య కాసేపు వాగ్వాదం కూడా జరిగింది. అయితే శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో చూస్తున్నట్లయితే ఇది మొదటిది కాదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 నెలల క్రితం గుర్తు సిహెచ్సి నుంచి రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి 2 గర్భిణీ స్త్రీలు కూడా ఇలానే చనిపోయారు. మళ్ళీ ఇదే రిపీట్ అవ్వడంతో జిల్లా వాసులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే వైద్యం ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవాలి, ప్రభుత్వ హాస్పిటల్లోని గర్భిణీ స్త్రీలకు వెళ్ళాలి అని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి వైద్యం అందించకపోవడం లేదా సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కారణంగా అక్కడికి వెళ్లిన వాళ్ళలో చాలా మంది ఇలానే అకారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి స్థానికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే వైద్య సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకొని అక్కడ ఉండేటువంటి పరిస్థితిని చక్కబెడితే తప్పించి పేదవారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా జిల్లాల్లో లేదు అని వాళ్ళ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్ సౌమ్య, థ్యాంక్ యూ.